సాధారణంగా రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన నేతలు సోషల్ మీడియా దానికి అండగా ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి విషయంలో ఇది పూర్తిగా భిన్నంగా ఉంది. రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన మీద ఈగ కూడా వాలకుండా జాగ్రత్తగా కాపాడుకుంటోందట టీడీపీ సోషల్ మీడియా. ప్రతిపక్షాల నుంచి ఏ చిన్న విమర్శ వచ్చినా దానికి తీవ్ర స్థాయిలో కౌంటర్లు ఇస్తోంది. రెచ్చిపోతూ తిట్లతో పోస్టుల వర్షం కురిపిస్తోందనే ప్రచారం ఉంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బ్యాచ్ కంటే కూడా టీడీపీ బ్యాచే ఎక్కువగా రేవంత్ కు అండగా నిలుస్తోందట. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొద్ది రోజుల క్రితం వరకు రేవంత్ కు రక్షణ కవచంలా ఉన్న టీడీపీ సోషల్ మీడియా మధ్యలో కాస్త గ్యాప్ తీసుకుందట. ఏపీలో తిరుమల లడ్డూ వివాదం మొదలు కావడంతో అంతా అక్కడికి షిఫ్ట్ అయిపోయిందని అంటున్నారు. గత ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసే పనిలో ఫుల్ బిజీ అయిపోయిందట తెలుగుదేశం సోషల్ మీడియా. ఓవైపు కల్తీ నెయ్యి వాడలేదని టీటీడీ అధికారికంగా ప్రకటించినా కల్తీ చేశారంటూ సోషల్ మీడియాను హోరెత్తించారు. కానీ సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలడం, కల్తీకి ఆధారాలు లేకపోవడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. దీంతో తెలుగుదేశం సోషల్ మీడియాకు పచ్చివలక్కాయ నోట్లో పడ్డట్టయింది. చేతిలో పని లేకుండా పోయింది. అయితే ఇదే సమయంలో తెలంగాణలో కొండా సురేఖ వ్యాఖ్యలతో దుమారం మొదలైంది. ఇది కాస్త జాతీయ స్థాయిలో రచ్చరచ్చ అవుతోంది. ఇంకేముంది, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఇక్కడికొచ్చి వాలిపోయారని తెలుస్తోంది. కొండా సురేఖ వ్యాఖ్యలను సమర్థిస్తూ నాగార్జున ఫ్యామిలీని బూతులు తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పేపర్ ఫేక్ క్లిప్పులు తయారు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అటు అక్కినేని ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉన్న సినీ ఇండస్ట్రీని సైతం వదల్లేదు. చిల్లర కామెంట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక్కొక్కని సంగతి చెబుతామంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. మంత్రి సురేఖ వ్యాఖ్యలను ఖండించిన హీరోలను కుక్కలు అని ఎంత తీసుకుని మాట్లాడుతున్నారంటూ వరుసగా పోస్టులు పెడుతున్నారు. ఓవైపు కాంగ్రెస్ సోషల్ మీడియా డిఫెండ్ చేసుకుంటూనే మరోవైపు టీడీపీ పచ్చ బ్యాచ్ తో ఫేక్ ఐడీలతో ఇలా అటాక్ చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఫేక్ పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకునే పోలీసులు ఇంత నీచంగా పోస్టులు పెడుతున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి సంబంధించిన వాళ్లు కావడంతోనే చర్యలు తీసుకోవడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.